సిల్క్ స్మిత గురించి సినీ ప్రేక్షకులకి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు ఎన్నో హిట్ సినిమాలో నటించి ఆమెకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. సిల్క్ స్మిత అసలు పేరు విజయలక్ష్మి. ఆమె సినీ ప్రయాణం మలయాళ సినిమాతో మొదలైంది. తొలి సినిమానే ఆమెకి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఆ వెంటనే బ్యాక్ టు బ్యాక్ అవకాశాలు వరదల్లా వచ్చాయి. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ చిత్రాలతో బోల్డ్ యాక్టర్స్తో అలరించి ప్రేక్షక ఆదరణ పొందారు. తెలుగులో సీతాకోక చిలక సినిమాతో పేరు తెచ్చుకున్న ఈమె ఆ తర్వాత మాస్ ప్రేక్షకులకి ఫేవరెట్ హీరోయిన్ గా మారారు. స్టార్ హీరోస్తో కలిసి నటించే స్థాయికి ఎదిగిన సిల్క్ స్మిత దాదాపు 360కి పైగా సినిమాలో నటించారు. సిల్క్ స్మిత స్క్రీన్ పై కనిపిస్తే ఆడియన్స్ థియేటర్లకి క్యూ కట్టేవారు. అప్పట్లో ఆమె నటించిన సినిమాలు భారీ వసూలు సాధించేవి. మాస్ ప్రేక్షకులకు కూడా బాగా నచ్చేలా ఆమె స్టైల్, డాన్స్, గ్లామర్ హైలైట్ అయ్యేవి. అయితే గ్లామర్ పాత్రలతో మాత్రమే ఆమెను గుర్తించడం సరైంది కాదు. ఎందుకంటే నటన పరంగా కూడా ఆమె మంచి టాలెంట్ ఉన్న నటి. అయితే అప్పటి ట్రెండ్ ప్రకారం ఎక్కువగా బోల్డ్ రోల్సే చేయాల్సి వచ్చింది. ఇక సినిమాలో ఎంత వెలుగొందినా నిజ జీవితంలో మాత్రం ఆమె ఒంటరిదైంది. ప్రేమించిన వ్యక్తుల దగ్గరే మోసపోయిన ఆమె మానసికంగా కుంగిపోయారు. కెరియర్లో ఉన్నపలంగా అవకాశాలు తగ్గిపోవడం, వ్యక్తిగత జీవితంలో ఒంటరితనం ఆమెను మానసికంగా చాలా బాధించాయి. సిల్క్ స్మిత మరణం ఇప్పటికీ చర్చాన్యాంశమే. 1996లో హఠాత్తుగా తన నివాసంలో ఆమె మరణించడం ఇండస్ట్రీకి పెద్ద షాక్. అయితే మరణానికి ముందు ఆమె కన్నడ హీరో రవిచంద్రన్ కి కాల్ చేసినట్టుగా తెలుస్తోంది. కానీ ఆ కాల్ను అతను లిఫ్ట్ చేయలేకపోయారట. ఈ విషయాన్ని ఆ స్టార్ హీరోని తెలియజేయడం గమనార్హం. ఆ రోజున ఫోన్ తీసి మాట్లాడి ఉంటే ఆమెను కాపాడగలిగేవాణ్ణేమో అని రవిచంద్రన్ ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో కూడా మాట్లాడుతూ తెలియజేశారు. ఆమె మరణం స్వయం హత్య అంటూ చెప్పినా అనేక అనుమానాస్పద విషయాలు వెలుగు చూశాయి. కొందరు ఆమెను ఆర్థికంగా మోసం చేశారని, మరికొందరు వ్యక్తిగత జీవితం సమస్యల్లోకి నెట్టేసిందని చెబుతారు. ఆమె రాసిన సూసైడ్ నోట్లో కూడా ఆమె మోసపోయినట్టుగా సూచనలు ఉన్నాయన్న ఊహాగానాలు కూడా ఉన్నాయి.